ఆయన్ని 10 లక్షలు అప్లోడ్ చేయమన్నాడు? అంత డబ్బు అప్పుగా తీసుకుని ఇంత గొప్పగా పెళ్లి చేయకపోతే జీవితాలు ముందుకు సాగవా? ఆడంబరాలకి పోయి విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తే తర్వాత మీ నాన్న అందరం కలిసి గుడి ముందు అడుక్కుంటూ కొబ్బరి చిప్పలు ఏరుకోవాలి. అలా అనకమ్మా. నాన్న ఓడిపోకూడదు. ముఖ్యంగా ఆ దేవగాడి ముందు, పెళ్లికొచ్చిన అతిథులందరి ముందు నాన్న ఓడిపోకూడదు. ఆ పరిస్థితి వస్తే నాన్న తట్టుకోలేక. ఏంటి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నావా? ఇక్కడ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి, ప్రతి ప్రాణి ఏదో ఒక రోజు చచ్చిపోవాల్సిందే. ఇప్పుడు చెప్తున్నాను, జాగ్రత్తగా విను. నీ మెళ్ళో తాళి పడినా సరే, నా మెళ్ళో తాళి తెగినా సరే, నేను ఆ స్థలం పత్రాలు ఇచ్చే ప్రసక్తే లేదు. ఏం చేసుకుంటారో చేసుకోండి. పెళ్ళైన ఆడది దేన్నైతే కల్లో కూడా ఊహించుకోవడానికి భయపడుతుందో దాన్ని కొంచెం కూడా భయం లేకుండా ఏదో మాట వరుసకి చెప్పినట్టు ఇంత సింపుల్ గా చెప్పేశారేంటి? ఏం చూసుకొని మీరింత ధైర్యంగా మాట్లాడుతున్నారు? అమ్మా, నా పెళ్లి గురించి నాకు దిగులు లేదు, కానీ మా నాన్నకేం కాకూడదు. మా నాన్న కోసం మళ్ళీ అడుగుతున్నాను, డాక్యుమెంట్స్ ఇచ్చి ఈ సమస్యని ఇక్కడితో ఆపండి. చేసే పనిలో భాగంగా మా నాన్న వాటర్ క్యాన్స్ భుజాన వేసుకున్నప్పుడు తప్ప ఇంకెవరి ముందు తల వంచుకోవడం నేను చూడలేనమ్మా. ఇలా చూడు, నువ్వు మీ నాన్న కలిసి నన్ను నిలువునా నరికినా నేనా పత్రాలు మీ చేతికి ఇవ్వను. అక్షయ, దాన్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు. ఇంకొక క్షణం అది నా కళ్ళ ముందుంటే తనేం చేస్తానో నాకే తెలీదు. వెళ్ళమను. అయిన వాళ్ళ కాళ్ళు పట్టుకోవడం కన్నా అప్పుల వాళ్ళ కాళ్ళు పట్టుకోవడం ఎంతో మేలు. నేను ఆ దేవతోనే మాట్లాడతాను. దాన్ని వెళ్ళమని చెప్పమ్మా. ఏయ్, ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నావే? ఇక్కడ ఈ పెళ్లి జరిగిన తర్వాత భోజనాలు పెడతారు. పెళ్లిలో ఒక మూల కూర్చొని కడుపు నిండా మెక్కు. పో ఇక్కడి నుంచి. పోతానులేండి. మీతో తన్నులు తింటే ఇక్కడే ఉంటాను అనుకుంటున్నారా? నోరు మూసుకుని పోవే. పోతున్నాను కదా, మీరు ఇక్కడే ఉండండి. పోవే. నానా, మీకోసం నేను అక్కడ వెతుకుతుంటే మీరు ఇక్కడున్నారా? ముహూర్తం మించిపోతుంది, అందుకే రమ్మని చెప్తున్నారు నాన్నా. ఏమైంది నాన్నా? ఏం లేదు వందన. అక్షయ, రా వెళ్దాం. ఏం జరిగినా చూసుకుందాం. రండి రండి వెళ్దాం. పద. అక్కడ ముహూర్తానికి టైం అవుతుంటే మీరు ఇక్కడేం చేస్తున్నారు? పంతులు గారు రమ్మంటున్నారు. రండి వెళ్దాం. ఏమైంది అక్షయ? ఒక ప్రాబ్లం వచ్చింది మేడం. ప్రాబ్లమా? ఎవరి వల్ల? ఆ దేవ వల్ల. మీ కూతురు పెళ్లి కోసం మీరేమో సింపుల్గా ఒక సంతకం పెట్టి ఎలాంటి షూరిటీ ఇవ్వకుండా అప్పనంగా 10 లక్షలు పట్టుకుపోయారు. నీ కూతురు మెడలో 3 ముళ్ళు పడే ముందు వరకే నీకు టైం. ఆలోగా నేను చెప్పింది విన్నారా? సరే. ఏంటన్నయ్య మీరనేది? 10 లక్షలా? అవునమ్మా. ఇప్పుడు ఆ డబ్బు ఇవ్వకపోతే ఈ పెళ్లి జరగనివ్వను అని బెదిరిస్తున్నాడు.
పైగా మోహన్ వచ్చి నా తరపునే షూరిటీ సంతకం చేయాలంట. అమ్మా, అబ్బాయిని అమ్మాయిని తీసుకురండి, ముహూర్తం టైం దగ్గర పడుతుంది. వదినా, పంతులు గారు పెళ్లి కూతుర్ని తీసుకురమ్మంటున్నారు. అమ్మా అక్షయ, నువ్వు వెళ్ళమ్మా. అమ్మా, అక్షయని తీసుకెళ్ళు. అలాగే అంకుల్. అక్షయ, నువ్విక్కడ ఆలస్యం చేసే ప్రతి నిమిషం ప్రాబ్లంని పెద్ద చేస్తుంది తప్ప తగ్గించదు. రా, ఏం జరిగినా చూసుకుందాం. అవునక్షయ్య, అక్కడికి వెళ్ళడం ఆలస్యం అయ్యే కొద్దీ దాన్ని అవకాశంగా తీసుకుని ఆ ప్రణీత గొడవ చేసి అవమానిస్తుంది. నువ్వెళ్ళు, ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో మేం చూసుకుంటాం. రా అక్షయ. వెళ్ళమ్మా. నువ్వు త్వరగా వచ్చే నాన్న. అలాగేనమ్మా, వచ్చేస్తాను. పద. అన్నయ్య గారు, మీరు ఆ దేవతో ఒకసారి మాట్లాడండి. నేను మా ఆయనతో మాట్లాడి ఈ సమస్యకి ఒక పరిష్కారం చూస్తాను. ఆయన చెప్తే దేవ ఖచ్చితంగా వింటాడు. ఈ పెళ్లి తప్పకుండా జరుగుతుంది. మీరేం కంగారు పడకండి. ప్రణు, దయచేసి నువ్వు పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోవద్దు. ఈ పెళ్లి ఆగిపోవడం తథ్యం, అర్థమైందా? ఈ డాడీ చూసుకుంటాడమ్మా, ప్లీజ్. దేవా, చెప్పన్నా. నేను చెప్పిందంతా గుర్తుంది కదా? గుర్తుందన్నా. అయ్యా, అబ్బాయిని తీసుకురండి.